క్షేత్రస్థాయి పాలనపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ ఇవాళ జిల్లాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఈ కీలక సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలాగుణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర 9 అంశాలను ఎజెండాలో చేర్చారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గత కొద్ది రోజుల కిందటే జిల్లాల ఎస్పీలు అలాగే కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశాక మొదటిసారిగా ఈ రోజు వారందరితో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలపై ఆరా తీసేందుకు, అలాగే రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి పథకాలు పబ్లిక్ కి అందించాలి అనే దానిపైన కూడా ఈ కలెక్టర్లు, ఎస్పీలతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వారితో పాటు సీఎస్, అలాగే డీజీపీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 9 అంశాలు ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రజాపాలన, ధరణి, సీజనల్ వ్యాధులు, వ్యవసాయం, మహిళా శక్తి, లా అండ్ ఆర్డర్, అలాగే డ్రగ్స్ నిర్మూలన, అలాగే విద్య, మహిళా శక్తి అనేటువంటి 9 కార్యక్రమాలను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రజాపాలన పేరిట ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మొదట పబ్లిక్ లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించేందుకు ప్రజాపాలన పేరిట అప్లికేషన్ కూడా స్వీకరించడం జరిగింది. అందులో కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఇంకా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ప్రజాపాలనలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డులు కావాలి అని చెప్పి కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు వ్యవసాయం సంబంధించి కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనే దానిపైన కూడా ఇటు అధికారులకు గైడెన్స్ ఇవ్వనుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలి, ఏంటి, అలాగే రైతులకు కావాల్సినటువంటి ఎరువులు తదితర అంశాలు, అలాగే మరోవైపు విత్తనాలకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేయనుంది. ఇక మరోవైపు ధరణికి సంబంధించి దాదాపు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు గతంలో పెండింగ్ లో ఉండేవి. అయితే గత కొద్ది రోజుల కిందట కొన్ని సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దాదాపు పెద్ద మొత్తంలోనే వాటిని క్లియర్ చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా చాలా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఏ విధంగా క్లియర్ చేయాలి, ఏంటి అనే దానిపైన కూడా కలెక్టర్లకు ఒక గైడెన్స్ కూడా ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఏదైతే సీజనల్ వ్యాధులు, ఆరోగ్య సమస్యలపైన కూడా ప్రభుత్వం చర్చించబోతోంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా జిల్లాలలో పబ్లిక్ ఎక్కువ కూడా జ్వరాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యశాలలు, అలాగే ఏరియా హాస్పిటల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే ఆ ఆరోగ్యం పెంపొందించేందుకు, అలాగే పబ్లిక్ ని అవేర్నెస్ తీసుకొచ్చేలా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కలెక్టర్లకు, ఎస్పీలకు వివరించబోతున్నారు. ఇక మరొక కార్యక్రమం మహిళా శక్తికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు కూడా గత కొద్ది రోజుల కిందట కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రానున్న రోజుల్లో మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చించబోతోంది. ఇక మరొక అంశం ఏంటంటే విద్యకు సంబంధించి చూసుకుంటే దాదాపు అన్ని ప్రైవేట్ కాలేజీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పెద్ద మొత్తంలో ఫీజు అనేది ఎక్కువ కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం, అలాగే స్కూళ్లలో ఉన్నటువంటి టాయిలెట్ల నిర్వహణ, వాటి అంశాలపై కూడా ప్రభుత్వం కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే పాఠశాలను మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టగా ఇక రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి అనే దానిపైన కూడా
ప్రభుత్వం ఒక నిర్ణయం పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మరొక కార్యక్రమం ఏంటంటే వన మహోత్సవం చాలా పెద్ద ఎత్తున చెట్లు నాటాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగానే కూడా హరితహారం ఏ విధంగా చేపట్టారో అదే తరహాలో కూడా ఎక్కడ నిధులు దుర్వినియోగపరచకుండా ప్రతి రూపాయి కూడా ఇటు లెక్క చూపే విధంగా కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయిస్తుంది. మరోవైపు గత కొద్ది రోజులుగా లా అండ్ ఆర్డర్ పెద్ద ఎత్తున డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ నేరాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ఇటు ఎస్పీలకు దిశానిర్దేశం చేయబోతోంది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటు ఎక్కువ మొత్తంలో కూడా యువత ఇటు గంజాయి వాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ గంజాయి వాడుతున్నటువంటి కార్యక్రమాన్ని అంటే పూర్తి స్థాయిలో నిర్మూలించేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు డ్రగ్స్ కూడా ఒకటి నగరాల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ కూడా లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించబోతోంది. ఇక మరోవైపు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుండి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలో రానున్నటువంటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయాలి, వేటికి కేటాయింపులు పెంచాలి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు అమలు ఖచ్చితంగా చేస్తామని చెప్పింది. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా నిధులు పెంచినటువంటి పరిస్థితి. ఇక మరొక కార్యక్రమం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక కార్యక్రమం తీసుకుంటే ఎవరైతే పేదలు గ్యాస్ వినియోగిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి 500 రూపాయలకే గ్యాస్ ను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అమలైనటువంటి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటి నుండి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇక రానున్నటువంటి బడ్జెట్ లో ఎలాంటి కొత్త పథకాలు తీసుకురావాలి అనే దానిపైన కూడా కసరత్తు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ వేణు.